ఇంకా 42వ కీర్తన గ్రంథంలో 2వ వచనం కానించి మనం చదివినట్లయితే ఒక దివ్యమైన వాగ్దానం ఏంటి, లేక దాంట్లో ఉన్న ప్రత్యక్షత ఏంటి అని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము హోరాబు కుమారుడు రచించిన కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనములో నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చాలా దానికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుని బిడ్డలు, ఈ లోకంలో దివ్యమైన వాగ్దానం ఏంటి అంటే కనుక, నా ప్రాణము దేవుని కొరకు దృష్టిగొనిచున్నది, జీవం గల దేవుని కొరకు దృష్టిగొనిచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనో. దీనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 40 రోజుల ఈ సిలువ ధ్యానంలో మనం ఎక్కడ ఉంటున్నామంటే ప్రభు సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం. మనము ఆయన సన్నిధిలో ఉంటున్న మనము మన ప్రాణము ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉండాలంటే జీవం గల దేవుని మీదే మన ప్రాణము ఆశ పెట్టుకుని ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ ప్రభువు కొరకంట దృష్టికొని కలిగి ఉండాలి అనే వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఈయన అంటున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదును అంటున్నాడు. ఇంకా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, రాత్రి పగలు నా కన్నీలే నాకు పానములు అయ్యును అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక లోతుగా మనం ధ్యానించినట్లయితే మనం కార్చే కన్నీరు కానీ, మనం చేస్తున్న ప్రార్థన కానీ, మనం చేస్తున్న స్తుతులు కానీ, మనం చేస్తున్న ఆరాధన కానీ, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన లేక సిలువ ధ్యానంలో దేనికోసం మనం వాగ్దానం కలిగి ఉండాలంటే దేవుని కొరకు వాగ్దానం కలిగి ఉండాలి. ఎందుకు వాగ్దానం కలిగి ఉండాలంటే ఆయన దివ్యమైన వాగ్దానం చేస్తారు. ఆయన ఏ వాగ్దానం చేస్తారు అంటే కనుక ఆయన చెప్తున్న మాట, మనం ప్రభు సన్నిధికి రావాలి అనే వాక్యము సెలవిస్తూ ఉంది. వచ్చిన మనము ఆ జీవం గల దేవుని కొరకంట కృష్ణ కలిగి ఉండాలి, తపన కలిగి ఉండాలి. ఏమన్నా సరే ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడతాడు అని చెప్పి ఒక విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో ఉండేవారిగా మనం ఉండాలి. దీని పెట్టారా ఇక్కడ దివ్యమైన వాగ్దానం ఏంటి అన్నదాని కోసం ఇక్కడ 3వ వచనం కింద చదివినట్లయితే, రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్న పానములాయెను.